మమ్మీ, కొంచెం ఇలా రా. మెర్సీ, ఏమైంది తల్లి? అంత కంగారుగా పిలుస్తున్నావు? నాకు కొంచెం హార్ట్ దగ్గర చాలా పెయిన్గా ఉంటుంది మమ్మీ. తగ్గిపోతుందని డాడీతో నీతో ఇద్దరితో చెప్పుకోలేదు, కానీ ఈ మధ్య చాలా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అమ్మా మెర్సీ, బాధపడొద్దు. డాడీతో చెప్తాను. హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తాం. మన దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, సరేనా? ఏంటి దేవా, మా పరిస్థితులు ఇలా మార్చబడ్డాయి? అయ్యా, నువ్వు చెప్పినట్టుగానే కదా మాకు తెలియని ప్రాంతానికి వచ్చి అనేక మందికి సువార్త చేయగలుగుతున్నాం, అనేక మందికి ఆశ్రయాన్ని కలిగిస్తున్నాం. అది కూడా నువ్వు చూపిన కృపే కదా తండ్రి. మరి నా బిడ్డకు అనారోగ్యంతో బాధపడుతుంది. నా బిడ్డకు నువ్వే స్వస్థతనివ్వాలి. ఎందుకంటే నీ పరిచర్యలో మేము కొనసాగబడాలి అంటే నా బిడ్డ నీ స్వస్థత అనుభవించాలి కదా. అనేక మంది నా బిడ్డకు నువ్వు చేసేటువంటి అద్భుతాన్ని బట్టి అనేక మంది నమ్మాలి కదా. మేము నీ పరిచర్యలో ముందుకు కొనసాగాలంటే నా బిడ్డ పట్ల నీ అద్భుతము చూపించు తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. డాక్టర్ గారు, ఇప్పుడే నా కుమార్తెను చూశారు కదా, చెక్ చేశారు కదా, ఎలా ఉంది చెప్పండి డాక్టర్ గారు. నా కుమార్తె పరిస్థితి ఎలా ఉందో అని చాలా టెన్షన్తో ఉన్నాను. సారీ జాకబ్, ఈ విషయం చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను. అయినా నీ గురించి చాలా మంచి విషయాలు వినున్నాను నేను. నీవు అనేక మందికి కూడా మంచి క్రియలు చేస్తున్నావని. అయితే ఏమనుకోవద్దు, నీ బిడ్డకు హార్ట్లో హోల్ వల్ల ఎక్కువ శాతం క్రిటికల్గా మారింది పొజిషన్. కాబట్టి 1 నెల మాత్రమే నీ కుమార్తె బ్రతకగలదు జాకబ్. ఇది నేను చెప్తున్నాను. అయ్యో దేవా, ఏంటయ్యా మా కుటుంబంలో పరిస్థితి ఇలా మారుతుందని, నా కడుపున పుట్టిన నా కుమార్తెకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నా కలలో కూడా ఊహించలేదు. దేవా, నువ్వు చెప్పినట్టే కదా మేము నీ పరిచర్యకు వచ్చాం. అనేక మందికి నీ ప్రేమను చూపగలుగుతున్నాం. ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఇలా ఉండి నా కుమార్తె మరణిస్తే